హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి ఆహ్, ఇప్పుడు నామినేట్ చేయడానికైతే బయట నుంచి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ వస్తున్నారు కదా! అసలు నామినేట్ చేశాక వీళ్ళు కూడా హౌస్‌లో ఉండడం జరుగుతుంది. వీళ్ళకి కూడా ఓటింగ్ పెట్టడం జరుగుతుంది. అసలు టాప్‌లో ఉన్న వాళ్ళని హౌస్‌లోకైతే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. ప్రెజెంట్ అయితే మన భరణి గారికి, శ్రీజ గారికైతే టాప్ ప్లేస్‌లో ఉందన్నమాట ఫ్యాన్ బేసు. వీళ్ళిద్దరిలో అసలు ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? అసలు ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఖచ్చితంగా వీడియో చూసే ముందైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు. ఇంక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఈ నామినేషన్స్ ఈ వీక్ వచ్చేసేసి నామినేషన్స్ చేయడానికి బయట నుంచి ఎలిమినేట్ అయిన పర్సన్స్ అయితే వస్తున్నారనమాట హౌస్‌లోకి. వాళ్ళే నామినేట్ చేస్తారు. ఇంగ హౌస్‌లో ఉండే వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి వీలు లేదు ఈ వీక్ వరకు. బయట ఎలిమినేట్ అయిన వాళ్ళు ఫుల్ ఫ్రస్ట్రేషన్‌తో ఉంటారు. అండ్ ఎలిమినేట్ అయిన రీజన్స్ వాళ్ళకి తెలిసుంటాయి. అండ్ ప్రెజెంట్ హౌస్‌లో ఎవరైతే ఉన్నారో, ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు బాటమ్‌లో ఉన్నారు అన్నీ వాళ్ళకి క్లియర్ కట్‌గా తెలుసనమాట. యాజ్ ఇట్ ఈజ్ మనకి తెలిసినట్టే వాళ్ళకి ఇంక అన్నీ తెలుసు. ఇంక పోయినప్పటి నుంచి అసలైన ఆట అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇంగ అన్నీ తెలుసుకొని నీట్‌గా, క్లియర్‌గా వస్తుంటారు కాబట్టి పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట మైండ్ సెట్. వాళ్ళింక అసలు ఎలా ఆడతారు, ఏంటి? ఇంగ వీళ్ళతో పాటు 1 వీక్ ఉండబోతున్నారనమాట హౌస్‌లో. 1 వీక్ ఉంటే అసలు అది ఏ విధంగా ఉంటుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినోళ్ళు అసలు ఎవరిని నామినేట్ చేస్తారు? ఎవరిని టార్గెట్ చేస్తారు? టాప్‌లో ఉండే వాళ్ళని టార్గెట్ చేస్తే ఎలాగో వాళ్ళకి ఓటింగ్ పడతానే ఉంటది. నామినేషన్ చేసినా కానీ. ఇంక అందులో డౌన్ ఫాల్‌లో ఉన్న మన రీతూని, దివ్యని, మన రాము రాథోడ్‌ని ఇలాంటి వాళ్ళని మనం టార్గెట్ చేసి చేస్తారా నామినేషను? ఇవన్నీ చూడాల్సొస్తుంది. మరి వాళ్ళు భరణి గారేమన్నా వచ్చి అసలు మనకి ట్విస్ట్ ఇచ్చేసి తనూజని, దివ్యని ఏమైనా నామినేషన్ చేయడం జరుగుతుందా? అంటే అక్కడి నుంచే ఆ బాండింగ్ ఎవరైతే బయటికెళ్ళి తనకు అర్థమై ఉంటది కదా! వాళ్ళు తెలుసుకొని ఉంటాడు. ఈ బాండింగ్స్ వల్లే నేనిప్పుడు ఎలిమినేట్ అయ్యి రావాల్సొచ్చింది బయటికని ఏమన్నా తెలుసుకొని అందుకనే ఇంగ రాగానే మీ బాండింగ్ వల్లే నా గేట్ చెడిపోయింది. నేను బయటికి పోవాల్సొచ్చిందని ఏమన్నా తనూజ అని, దివ్య అని లేకపోతే నేనెళ్ళిపోయాక మీరు ఇలా బయట ఇలా మాట్లాడారు నా గురించి తప్పుగా అని ఏమన్నా అతను తెలుసుకొని వాళ్ళనే నామినేట్ చేస్తే అది ట్విస్ట్ మామూలు లెవెల్‌లో ఉండదనమాట. ఇంక మనకి పర్ఫెక్ట్‌గా ఉంటదది. అలాగే శ్రీజ కూడా వచ్చేసి వైల్డ్ కార్డ్స్ ద్వారా శ్రీజ వెళ్ళిపోయింది కాబట్టి బయటికి. వైల్డ్ కార్డ్స్‌ని ఏమన్నా టార్గెట్ చేసేసి వాళ్ళనేమన్నా నామినేట్ చేస్తుందా? ఆయిషా గారిని నామినేట్ మనకి చేయడానికి లేదు. ఆమె ఎలాగో బయటికెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆమెనైతే చేయడానికుంటది. నెక్స్ట్ మన దివ్యల మాధురిని అయితేమి, మన నిఖిల్ నాయర్ అయితేమి, గౌరవ్‌ని కానీ వీళ్ళనేమన్నా టార్గెట్ చేసి మీ వల్లే నేను పోవాల్సొచ్చింది. అండ్ అప్పుడు సంచాలక్‌గా ఎవరైతే పవన్ అండ్ శ్రీజ ఆడిన గేమ్‌లో సంచాలక్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసేసి మళ్ళీ ఇది రివైండ్ చేస్తుందా? నేనప్పుడు ఆ గేమ్‌లో గెలిచాను. మీరు అసలు సంచాలకులు అసలు డెసిషన్ అసలు ఎలా తీసుకున్నారో అది దానివల్లే నేను బయటికి పోవాల్సొచ్చింది. మీ వల్లే కారణమని ఎలిమినేట్ చేయడం జరుగుతుందా? ఇవన్నీ చూడబోతున్నామనమాట. ఇప్పుడు ఈ వీక్ చూసుకున్నట్లయితే ఏమీ లేదసలు. నార్మల్‌గానే ఉంది మొత్తం. వేస్ట్ వీక్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్ అయితే మనం తెలిసిపోతుంది. ఖచ్చితంగా బాగుంటుంది. ఒక హై రేంజ్‌లో ఉంటుందనైతే తెలిసిపోతుంది. వీళ్ళు కూడా వస్తారు. వీళ్ళు కూడా ఒక 1 వీక్ వీళ్ళతో పాటు ఉండి, వీళ్ళకి కూడా ఒక సెపరేట్ ఓటింగ్ పెట్టి, వీళ్ళు కూడా టాప్‌లో ఎవరొస్తే వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఉంటుందనమాట. ఇప్పుడు మనము ఎవరెవరు వస్తున్నారంటే మనకింకా మర్యాద మనీష్ అయితేమి, ప్రియా అయితేమి, శ్రీజ అయితేమి, మన భరణి గారైతేమి, ఫ్లోరా అయితేమి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ వస్తున్నారనమాట. ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నామినేషన్ చేస్తారు. 1 వీక్ కూడా ఉండబోతున్నారు. వీళ్ళకి సెపరేట్ ఓటింగ్ పెడతారా? ఏంది ఇదంతా తెలుస్తుంది మనకి. సండే వచ్చేసరికి అసలు మొత్తం తెలిసిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం. అంటే వీళ్ళతోనే కలిపేసి ఉంటుందా ఓటింగ్? లేపోతే వీళ్ళకి సెపరేట్‌గా పెడతారా? అని చూసుకోవచ్చు. ఇంక వీళ్ళందరితో పోల్చుకుంటే మనకి ప్రెజెంట్ అయితే ఇద్దరినైతే తీసుకుంటున్నారనిపిస్తుందనమాట. ఇప్పుడు ఎవరైతే ఎలిమినేట్ అయిపోయి పోయారో వాళ్ళలో ఇద్దరినైతే తీసుకుంటారంట. ఎందుకంటే ఓన్లీ ఒక్కరినే తీసుకునేవాళ్ళు. అంతకుముందైతే మనకి న్యూస్ వచ్చిందైతే ఒక్కరినే తీసుకుంటామని. ఇప్పుడు ఆయిషా గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి హెల్త్ ఇష్యూ వల్ల బయటికి ఆమె వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇద్దరినైతే తీసుకోవడం జరుగుతుంది. ఆ ఇద్దర్లలో ఇప్పుడు శ్రీజకైతే ఖచ్చితంగా ఓటింగ్ అయితే హై లెవెల్‌లోనే పడద్ది అనిపిస్తుందనమాట. ఇంతకాలం ఫైట్ జరిగింది కూడా శ్రీజ కోసమే. ఆహ్, ఇదంతా ఫైట్ జరిగింది. ఎప్పుడు ఆ ఓట్లు ఎప్పుడైతే వదులుతారో, ఓటింగ్ ఎప్పుడు వదులుతారో అప్పుడు సంచలనమైన ఓటింగ్ అయితే శ్రీజకైతే ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు ఆ సెకండ్ ప్లేస్‌లో ఎవరుంటారు అనేదే టాపిక్ అనమాట. అండ్ బర్నీ గారైతే ఖచ్చితంగా ఉంటారనిపిస్తుంది. వీళ్ళు ప్రస్తుతానికి మనము ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ తగ్గట్టు చూస్తే బర్నీ గారు ఉంటారు అనిపిస్తుందనమాట. ఏమో ఇంగ హౌస్‌లోకొచ్చాక మళ్ళీ ఇంగ మిగతా వాళ్ళు గూడా ఉన్నారు గదా! వాళ్ళు గూడా అన్నీ తెలుసుకొనే వచ్చుంటారు. ఇంగ వాళ్ళకేమో వాళ్ళెలా ఉంటుంది బర్నీ గారి కంటే ఇంకా హైప్‌గా ఆడతారా? వాళ్ళు గూడా ఇంప్రూవ్ చేసుకొని ఏమన్నా మన ప్రియా ఉంది. వీళ్ళందరూ మర్యాద మనీష్ ఉన్నాడు. వీళ్ళేమన్నా హై లెవెల్‌లో పెర్ఫార్మన్స్ ఇస్తే ఎవరికి ఓటింగ్ పడుతుందో మనం చెప్పలేము. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. ప్రతిరోజు ఒక ట్విస్ట్ లాగే ఉంటుందన్నమాట ఓటింగ్.
ఓటింగ్‌లలో. అందుకని వాళ్ళకి కూడా అది తెలుసు కాబట్టి, ఆ వీక్ మాత్రం గట్టిగా ఇచ్చి పడేసినట్టే అనిపిస్తున్నారు. ఇప్పుడు బయట నుంచి ఎలిమినేట్ అయ్యి ఎవరెవరైతే వస్తున్నారో, వాళ్ళైతే ఖచ్చితంగా ఇచ్చి పడే ఛాన్సెస్ ఈ వీక్‌లో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని చెప్పుకోవచ్చు. మనం బర్నీ గారి కాడ్నుంచి అయితే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఎందుకంటే ఆయనకి అన్నీ ఉన్నాయి. స్ట్రెంత్ ఉంది. మొత్తం అసలు ఆడే కెపాసిటీ ఉంది. అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంతకు ముందంతా సేఫ్ గేమ్ ఏదైతే ఉందో మంచితనంతో పోయి అంటే ఇప్పుడు అందరితో మంచిగా ఉండి నామినేషన్స్ ఎవరు చేపించుకోకుండా అలా పోతూ ఉన్నాడనమాట. బాండింగ్స్ పెట్టుకొని. ఇప్పుడు అయినా కూడా ఎలిమినేట్ అయ్యి ఎళ్ళిపోయాడు కాబట్టి అది కూడా వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏమన్నా ప్లానింగ్ చేంజ్ చేసేసేసి బాండింగ్స్, గీండింగ్స్ అయన్నీ పక్కన పెట్టేసి ఖచ్చితంగా ఆడతాడని అయితే అనిపిస్తుంది. ఆ విధంగానే ఆడతాడనిపిస్తుంది. నెక్స్ట్ 'బర్నీ 2.0' అని చెప్పుకోవచ్చు. మరి అది ఎలా ఉంటుందో ఏంటో మనకి తెలుస్తుంది. చూడబోతున్నాం. నెక్స్ట్ తర్వాత వీళ్ళు కూడా వీళ్ళ ఆట మరి ఎలా ఉంటుందో మనమైతే కాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నార్మల్‌గానే ఎలిమినేట్ అయ్యారు. ఆట విధంగానే ఆట ఆడక సరిగ్గా మన ప్రియా గారైతే ఓవర్‌గా ప్రతి దాంట్లో ఆల్‌మోస్ట్ ఇంక శ్రీజలాగే అనుకోవచ్చనమాట. ప్రతి దానికి దూరి మాట్లాడడం అనవసరంగా అలా చేసి ఓటింగ్ తక్కువ పడి అయ్యారు. మరి వీళ్ళకి ఓటింగ్ అయితే ప్రస్తుతానికైతే అంత లేదు. ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడుకోవటం లేదు వీళ్ళ గురించి. మరి వీళ్ళేమన్నా వచ్చి వీళ్ళ ఆటని ఇంప్రూవ్ చేసుకుంటే ఓటింగ్ అనేది వీళ్ళకి కూడా పడుతుంది. ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు కాకుండా మేము ఒక్కరినే ఉంచుతాం. ఆయిషా పోయినా కూడా మాకు సంబంధం లేదు. హౌస్‌లో ఇప్పటికే చాలా మందున్నారు. ఇంకా మేము ఒక్కరినే ఉంచాలనుకుంటున్నామంటే అప్పుడు బర్నీ గారికి, శ్రీజకి ఎక్కువ ఫైట్ అయితే ఉండొచ్చనిపిస్తుంది. వీళ్ళిద్దరికి ఫైట్ ఎక్కువుంటుందనమాట. ఇంక బర్నీ గారు కూడా టాస్క్‌లు ఇంప్రూవ్ చేసేసి ఏమన్నా శ్రీజ గారు బయట ఫాలోయింగ్‌ని ఏమైనా మైండ్‌లో పెట్టుకొని ఆ ఫ్లోలో వెళ్ళిపోతే ఏమో చెప్పలేం. శ్రీజ గారికి తక్కువ ఓటింగ్ పడి, బర్నీ గారికి ఎక్కువ ఓటింగ్ పడొచ్చనమాట. ఇలా ఉందనమాట సిట్యుయేషన్. అంటే మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య అయితే గట్టి ఫైట్ అయితే ఓటింగ్‌లో జరగబోతుందని చెప్పుకోవచ్చు. మనం మండే నుంచి చూసుకున్నట్లయితే. చూడాలి ఇంగ ఫర్దర్‌గా. శ్రీజ గారు గాని ఎలిమినేట్ అయినప్పుడు ఎలా ఉన్నారో అక్కడి నుంచే గాని స్టార్ట్ చేసి అదే ఫ్లోలో మెయింటైన్ చేసుకుంటా అప్పుడు టాస్క్‌లు ఏ విధంగా ఆడుతున్నారో ఎక్కువగా మాట్లాడకుండా మాట్లాడే కాడే మాట్లాడతా ఎలా అయితే ఫ్లో అయితే స్టార్ట్ చేసి అలా వెళ్తూ మంచిగా ఒక ఫ్లోలో వెళ్తున్నారో అలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా తనకి ఒక హై రేటింగ్ ఓటింగ్ పడుతుంది. వీళ్ళు దరిదాపుల్లో కూడా ఉండరనమాట మిగతా వాళ్ళు. ఇంకా అదే మైండ్‌లో పెట్టుకొని బయటున్న ఫేమ్‌ని గాని మైండ్‌లో పెట్టుకొని ఆడితే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ అయితే చాలా తగ్గిపోతుంది. అండ్ బయటకొచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన బర్నీ గారైతే ఇంక చూస్తున్నట్లయితే మంచి ఫైర్‌తోనే వస్తున్నట్లయితే అర్థమవుతుంది. టాస్క్‌లు కూడా ఇచ్చి పడేసినట్టు మామూలుగానే మొన్న మ చూసాం గదా! తను ఎలిమినేట్ అయిన ప్రీవియస్ వీక్‌లో ఇచ్చి పడేస్తాడు. కెప్టెన్సీ టాస్క్ ఒకటి నడిస్తే. ఇంకా ఇంకా ఎలిమినేట్ అయిపోయి వస్తున్నారు కాబట్టి హై పీక్స్‌లో ఉంటాడనిపిస్తుంది. ఇంకా వీక్ అంతా ఉంటాడు కాబట్టి అసలు ఎలా ఉంటాడో ఏంటో దాన్ని బట్టి ఓటింగ్ కూడా పెరుగుతుంది. దాన్ని బట్టి మనం చూడాల్సొస్తదనమాట. ఖచ్చితంగా పె ఉంటే వీళ్ళిద్దరిలో ఇప్పుడు దివ్య అంటున్నా. దివ్యానికొచ్చింది. భరణి గారు, శ్రీజ గారు వీళ్ళిద్దరిలో అయితే గట్టి పోటీ అయితే జరుగుతుందండి. మరి వీళ్ళిద్దరికి ఎవరికి ఓటింగ్ పడుతుందంటే, శ్రీజ గారు ఏమీ చేయకుండా ప్లెయిన్‌గా మంచిగా తన ఆట తను ఆడుకుంటూ పోతే ఖచ్చితంగా ఆమె ఉంటుంది హౌస్‌లో. ఎలాంటి ఇబ్బంది లేదు. ఓటింగ్ ఎక్కువ పడుతుందంతే. ఆమె ఏం చేయకపోయినా పర్లేదనమాట. బర్నీ గారు మెయిన్ ఈ టాస్క్‌ల పైన తన పెర్ఫార్మన్స్ మీద ఆధారపడి ఉంటుంది. తను గాని గట్టిగా పెర్ఫార్మన్స్‌లు బాండింగ్స్ అన్ని వదులుకొని ఆడితే మాత్రం తనకు ఓటింగ్ పడుతుంది. లేకపోతే లేదు. బిగ్ బాస్ గాని లేదు మేము ఒక్కరినే ఉంచాలనుకుంటున్నాం. ఒక్కరే ఉండడానికి ఛాన్స్ ఉందని చెప్తే మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో ఇదే చెప్పాను గదా! శ్రీజ ఉండడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. బర్నీ గారికి 10% ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 10% ఛాన్సెసే ఉన్నాయి. మరి ఆ 10%ని 100% చేస్తాడా లేదా అనేది ఆయన వచ్చాక దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. వచ్చాక తన ఆట అయితేమి, తను ఎలా ఉంటాడు, ఏంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏమో చెప్పలేం. ఇప్పుడు వచ్చాక ఏమో శ్రీజ డౌన్ అయిపోయి ఏమన్నా బర్నీ గారు హై పెర్ఫార్మన్స్ ఇచ్చి అందరికి మళ్ళీ బయటున్న జనాలకి శ్రీజ కంటే ఏమో బర్నీ గారు ఉంటేనే ఇప్పుడు శ్రీజని ఓన్లీ కోరుకునేది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. దాన్ని ఓర్చుకోలేకే శ్రీజని తీసుకొస్తున్నారు హౌస్‌లోకి అంతే. ఇప్పుడు తన ఆట నచ్చో, తన టాస్క్‌లు, పెర్ఫార్మన్స్ నచ్చో ఏం కాదనమాట. అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. అది మాకు నచ్చలేదు. ముందు తను ఎలా ఆడిందో, తను ఎలా అరిచిందో అయన్నీ పక్కన ఇయన్నీ సెకండరీ. ఫస్ట్ ఇది అన్‌ఫెయిర్ జరిగింది కాబట్టి తీసుకురావాలి హౌస్‌లోకి అనేది జనాలు బయట పోరాడేదంతే. ఇప్పుడు తనని తీసుకొనొచ్చాక బర్నీ గారికి, శ్రీజ గారికి పోలిస్తే ఫిజికల్ స్ట్రెంగ్త్‌లో అయితేమి, బర్నీ గారి తెలివైతేమి, మాట్లాడే విధానంలో అయితే కొంచెం బర్నీ గారే టాప్‌లో ఉంటారని చెప్పొచ్చు. మళ్ళీ అది కూడా బర్నీ గారికి మైండ్‌లో ఉంటుంది. ఖచ్చితంగా శ్రీజకే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. దీనికి మనం ఎలా క్రాస్ చేయాలని ఉంటుంది. దాన్ని బట్టి ఏమన్నా బర్నీ గారు ఆట ఇంప్రూవ్ చేసుకొని ఆడితే మాత్రం
ఖచ్చితంగా భరణి గారు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ప్రస్తుతానికైతే 10% బయట ఫ్యాన్ బేస్ చూసుకుంటే 10% ఛాన్సెసే ఉన్నాయన్నమాట. ఇంక దాన్ని 100% ఏమైనా చేయగలరా లేదా అనేది చూసుకోవాలి. ఇంక మిగతా వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏమో చెప్పలేము అసలు ఎలాగైనా జరగచ్చు హౌస్‌లో. వీళ్ళు కూడా గట్టిగానే వస్తారు. నార్మల్‌గా ఏం రారన్నమాట. సో, మొత్తానికైతే మండే నుంచి ఒక హై పీక్స్‌లోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ వీక్ అంతా హై పీక్స్‌లోనే ఉంటుంది. వీళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి హై రేంజ్‌లో ఉండొచ్చు. మరి హౌస్‌లో అంతమంది అసలు పడతారో లేదో ఫస్ట్ అది డౌట్. ఇప్పటికే కొట్టుకొని చస్తున్నారు అంతమంది ఉంటే అసలు పడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. మరి వీళ్ళందరూ వస్తే మరి వాళ్ళందరిని ఎక్కడ దొబ్బుతారో ఏంటో మరి అది చూడాలి ఖచ్చితంగా. వీళ్ళిద్దరికైతే గట్టి ఫైట్ ఉండబోతుందండి. ఇంగా శ్రీజాకైతే 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఇతనికి పర్నయ్ గారికైతే 10% ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక హౌస్‌లోకెళ్ళాక ఆటలు బట్టి అటు ఇటు మారతాయన్నమాట. ఇదే ఇన్ఫర్మేషను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.